హాయ్ ఫ్రెండ్స్, మనలో ఎంతో మందికి ఎప్పుడో ఒకప్పుడు సడన్గా అద్దంలో చూసుకునేటప్పుడు వైట్ హెయిర్ కనిపించే ఉంటుంది. వెంటనే దాన్ని పీకేయాలి అనిపిస్తుంది. కానీ మన మైండ్లో ఒక భయం స్టార్ట్ అవుతుంది. అదే ఒక వైట్ హెయిర్ పీకితే దాని ప్లేస్లో 10 కొత్త వైట్ హెయిర్స్ వస్తాయని. అసలు ఇందులో నిజం ఎంతుంది? ఇది ఒక అపోహన లేక సైన్సా? ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చాలామంది నమ్మేది ఏంటంటే, మనం ఒక తెల్ల వెంట్రుకని లాగితే ఆ రూట్ నుండి లిక్విడ్ స్ప్రెడ్ అయ్యి పక్కన ఉన్న నల్ల వెంట్రుకలు కూడా తెల్లగా మారిపోతాయని. వినడానికి లాజికల్గా అనిపించినా ఇది 100% రాంగ్. సైన్స్ ప్రకారం చూస్తే మన తల మీద ఉన్న ప్రతి వెంట్రుకకి ఒక సపరేట్ ఫాలికల్ ఉంటుంది. ఒక్కో ఫాలికల్ ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే, మన తల మీద ఉన్న హెయిర్ రూట్స్ అపార్ట్మెంట్లో ఉండే నైబర్స్ లాంటి వాళ్ళు. ఒక ఫ్లాట్లో ఏమైనా జరిగితే పక్క ఫ్లాట్ వాళ్ళకి సంబంధం ఉండదు. అలాగే ఒక వైట్ హెయిర్ని పీకేయడం వల్ల పక్కన ఉన్న బ్లాక్ హెయిర్ రూట్స్కి ఏమీ అవ్వదు. అవి తెల్లగా మారవు. అమ్మయ్యా, ఇప్పుడు నేను నాకున్న వైట్ హెయిర్ని పీకేయచ్చు అని అనిపిస్తోందా? వద్దు, అసలు ఆ పని చేయకండి. ఎందుకంటే మీరు మీ హెయిర్ని ఫోర్స్గా లాగినప్పుడు ఆ హెయిర్ రూట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా రిపీటెడ్గా చేస్తే అక్కడ మళ్ళీ హెయిర్ పెరగకపోవచ్చు. పీకేసిన ప్లేస్లో బ్యాక్టీరియా వెళ్ళి ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మీకు 1-2 వైట్ హెయిర్ కనిపిస్తే చిన్న కత్తెర తీసుకొని ఆ వైట్ హెయిర్ని రూట్ వరకు కేర్ఫుల్గా కట్ చేయండి, లేదా సేఫ్ హెయిర్ కలర్స్ని యూస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయి ఫ్రెండు.